ఒకవైపు ప్రొసీజర్ ఉంది, ఇంకోవైపు అభిషక్తుడు ఉన్నాడు. ఒకవైపు లా, ఆర్డర్స్ ఉన్నాయి, ఇలా చేయి అలా చేయి అలా చేయి, లా ఉంది. ఇంకోవైపు ఏముందండి? కృప ఉంది. ఒకవైపు లా, ధర్మశాస్త్రం ఏమొస్తుంది తెలుసా అండి? డూ దిస్, డోంట్ డూ దిస్. ఏ రిలీజియన్ అయినా చెప్పేది అంటే, ఏ మతం చెప్పేదైనా సరే ఏంటండి, ఇది చెయ్యు ఇది చేయొద్దు అంటారు. మతం అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆమంటుంది చెయ్యు చేయొద్దు పాయింట్ కాదు, నాకు బంధం ఎవరు కావాలా? అభిషక్తుడు కావాలి, అంతే. రిలేషన్షిప్ నాకు కావాలా? అపాయింటెడ్ వేరు, అనాయింటెడ్ వేరు. ఐ డోంట్ వాంట్ అపాయింటెడ్, ఐ వాంట్ అనాయింటెడ్. అది తప్ప నేను కాంప్రమైజ్ కాను. అన్ని మతాలు రిలీజియన్ చెప్పేది అంటే డూ దిస్, డోంట్ డూ దట్. ఇది చెయ్యు అది చేయొద్దని చెప్తుంది. కానీ యేసుప్రభు ఏమన్నా తెలుసా అండి? ఇది చెయ్యు అది చేయొద్దని ఎప్పుడు చెప్పాలి యేసుప్రభు. యేసుప్రభు ఒకటే మాట అన్నాడు, ఇట్ ఈస్ డన్ అన్నాడు. డిఫరెన్స్ అర్థమవుతుందండి? సమాప్తం అయిపోయింది అన్నాడు. కల్వరిశిలలో యేసుప్రభు ప్రకటించింది ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమైపోయింది? సమాప్తం అయిపోయింది. అందుకు అంటుంది, అయ్యా నాకు ధర్మశాస్త్రం కాదు, నాకు కృప కావాలి. నాట్ రిలీజియన్ బట్ ద రిలేషన్షిప్, నాట్ ద ప్రొసీజర్ బట్ అనాయింటింగ్. చూడండి ప్రొసీజర్ అందుకొరకు ఎందుకు మనం ఫెయిల్ అవుతాం తెలుసా? ఆత్మీయంగా చాలాసార్లు మనం ప్రొసీజర్ మీద పడతాం. ఈరోజు పట్టి పీడుస్తున్న పాడురోగం ఏంటంటే సంఘాలను పీడిస్తుంది ఈరోజు సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజరే. ప్రొసీజర్ ప్రకారం పోతారు అంతే. అలనాడు ఆ దైవజనునికి అలా జరిగింది కాబట్టి ఈరోజు అలా జరగాలంటే ఆయన చేసినట్టే మీరు చెయ్యండి, చేయకపోతే మీరు పాపాత్ములు.